హాయ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు ఎస్‌కే తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి. సో, ఈరోజు ఈ యొక్క వీడియోలో మనము ఒక ఎల్‌సీ మెంబర్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. సో, వాట్ ఈస్ వాట్ ఏంటి అనే దాని గురించి. ఆయన కూడా చెప్పారు. ఇన్ని రోజుల తర్వాత నాకొక మంచి ఆహ్, అనుమతి ఇచ్చారు మా సీఈఓ గారు పబ్లిక్‌లోకి మాట్లాడడానికి అని చెప్పేసినట్టు మాట్లాడారు. చూద్దాం ఆయన ఏం చెప్పారు? ఏంటి? ఒక స్మాల్ థింగ్స్ గురించి వాళ్ళు మాట్లాడారు. వాళ్ళ డిస్కషన్ ఎలా ఉంది? వాళ్ళ కాన్వర్జేషన్ ఎలా ఉందనేది కూడా మనం తెలుసుకుందామండి. సో, ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చివరి వరకు వినండి. మీకు క్లారిటీ వస్తుంది. సో, ముఖ్యంగా ఇంకా మీరు మన వీడియో చూస్తూ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోయుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే కింద కనిపిస్తున్న లైక్ సింబల్‌ని క్లిక్ చేయండి. డన్? డన్ అండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టాపిక్‌లోకి వెళ్ళినట్లయితే ముందుగా ఆయన చెప్పిన మాట ఏంటి అనంటే, 'విక్టర్ విత్ యాష్' గురించి, అలాగే 'యాన్ పాసివ్' గురించి చాలా జరిగాయి. సో, మొదటగా 'విక్టర్ విత్ యాష్' గురించి మనం మాట్లాడితే, మా సీఈఓ నుంచి పబ్లిక్‌గా మాట్లాడేందుకు అనుమతి ఇచ్చారు అన్నట్టు చెప్పారండి. అంటే 'యాష్ ముఫారి' గారి నుంచి పబ్లిక్‌గా మాట్లాడడానికి అనుమతి ఇచ్చినట్లు అని చెప్పాడాయన. ఏం మాట్లాడారు? తనతో ఏం మాట్లాడారనేది చూసుకుందాం. బిజినెస్ గురించి కొంచెం క్లారిటీ ఇవ్వాలని ఆయన చెప్పారు. ఆయన మన నిజాయితీ, నమ్మకం ఫ్యాషన్ గురించి మాట్లాడారు. ఇప్పటికే సగం లాక్స్ ఆఫ్ మెంబర్సు 'విక్టర్ విత్ యాష్‌లో చేరిపోయారు. యాన్ పాసివ్ ద్వారా మనలో చాలామందికి ఇప్పటికి సంబంధాలు ఏర్పడ్డాయి. ఆ రిలేషన్‌షిప్ గౌరవించాలి, కాపాడాలి. ఇదే ఆయన చెప్పింది అని చెప్పారండి. యాన్ పాసివ్‌లో చాలా మెంబర్స్ కమ్యూనిటీ ఉంది. ఓకే. సో, 'విక్టర్ విత్ యాష్‌లో' కంప్లీట్‌గా లాక్స్ ఆఫ్ మెంబర్స్ సగం అంటే మనం అనుకున్న నంబర్ ఏదైతే ఉంటుందో, ఆ నంబర్‌లో సగానికి రీచ్ అయ్యాం ఇప్పటికి. సో, ఇంకా సగం ఉంది అన్నమాట. సో, ఆన్ పేస్‌లో ఉండే కమ్యూనిటీ కావచ్చు, 'విక్టర్ విత్ యాష్' ఉండే కమ్యూనిటీ కావచ్చు, ఈ యొక్క అభిమానం గావచ్చు, గౌరవించాలి, కాపాడాలి, వాళ్ళ రిలేషన్‌షిప్‌ని మనం పోగొట్టుకోకూడదు అని చెప్పారన్నట్లు చెప్పారండి. ఇది ఆయన చెప్పినది. సో, మరొక ముఖ్యమైన విషయం. ఇతర బిజినెస్‌లు విచ్ మీన్స్ లైక్ ప్రమోషన్స్ అలా చేయకండి అన్నట్టు చెప్పారండి ఆయన. ఓకే. విల్ సీ. సో, నెక్స్ట్ వచ్చేసి 'విక్టరీ విత్ యాష్' చాలా ప్లాన్ చేసి, డిజైన్ చేసి తీసుకొస్తున్నారు అని చెప్పారండి. సేఫ్ ప్లాట్‌ఫార్మ్, లాంగ్ టర్మ్ విలువ, సస్టైనబుల్ గ్రోత్ అన్నట్టు చెప్పారండి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆయన మనందరినీ అడుగుతున్నది ఒక్కటే. గౌరవంగా ఉండాలి అన్నట్టు అడిగారండి. ఓకే. అందరూ బాధ్యతగా, గౌరవంగా ఉండాలి అన్నట్టు చెప్పారన్నట్లు మాట్లాడారండి. సో, పాత విషయాలనే మళ్ళీ మళ్ళీ తవ్వుకోవద్దు. ఓకే. ఇలా చెప్పారు. మళ్ళీ మళ్ళీ తవ్వుకోవద్దు. కొనసాగి నేర్చుకోవడం, కలిసి పని చేయడం ఇవన్నిటి పైన దృష్టి పెట్టండన్నట్టు చెప్పారండి. ఇది ఆయన చెప్పిందన్నట్టు చెప్పారు. 2026 మనందరికీ మంచి సంవత్సరం అవుతుంది. ఇప్పుడు యాన్‌పాసివ్ గురించి మా ఓఈఎస్‌లో 2 పాపప్‌లు గూడా వచ్చాయి. ఓన్యూస్ 19, ఓన్యూస్ 20 ఇవి చాలా ముఖ్యమైనవి అన్నట్టు చెప్పారండి. ఓకే. సో, ఆయన 2026 సంవత్సరం ఏదైతే ఉంటుందో మనందరికీ మంచి సంవత్సరం అవుతుంది అన్నట్టు చెప్పినట్లు చెప్పారండి ఆయన. ఓకే. ఈ 2026 సంవత్సరం ఏదైతే ఉంటుందో దాని గురించి చెప్పారు. సో, ముఖ్యంగా గతంలో ఆన్ పాసివ్‌లో ఏం జరిగింది? అసలు నిజం ఏమిటి? అనే దాని గురించి కూడా చెప్పబోతున్నారిప్పుడు. సో, ఎలాంటి పరిస్థితులు వచ్చాయి? వీటన్నిటిని గురించి సీఈఓ డైరెక్ట్‌గా చెబుతున్నారు. సో, రూమర్సు, గాసిప్, ఊహాగాహనాలు గాని ఇక అవసరం లేదు. చాలా కాలంగా లీగల్ కారణాల వల్ల ఆయనకి మాట్లాడే అవకాశం రాలేదు అన్నట్టు చెప్పారండి. ఇప్పుడు ఆయన యాన్ పాసివ్‌లో ఏం జరిగింది పాస్ట్‌లో? అసలు ఎందుకు స్ట్రక్ స్ట్రక్ అవ్వడానికి రీజన్స్ ఏంటి? ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎందుకు క్రియేట్ అయ్యాయి? వీటన్నిటి గురించి ఆయన ఇప్పుడు పబ్లిక్‌లోకి మాట్లాడడానికి వచ్చారు. బట్ ఎందుకు ప్రీవియస్‌గా మాట్లాడలేదు అనంటే, లీగల్ టీమ్ అనేది మాట్లాడకూడదు అని టర్మ్స్ అండ్ కండిషన్స్‌ని పెట్టుంది కాబట్టి ఆయన మాట్లాడలేదు. ఇప్పుడు ఆ లీగల్ టీమే పర్మిషన్ ఇచ్చారు మాట్లాడొచ్చని. అందుకే యాష్ ముఫారి గారు పాస్ట్ ఏదైతే జరిగిందో వాటన్నిటి గురించి చెప్పడానికి మన ముందుకొస్తా ఉన్నారన్నట్టు తెలియచేశారండి. కొంతమందికిది
షాక్ అవుతుంది. కొంతమందికి ముందే తెలిసి కూడా ఉంటుంది అన్నట్టు చెప్పారండి. నిజమే. కొంతమందికి షాక్ ఉండొచ్చు. కొంతమందికి ముందుగానే తెలిసి ఉండొచ్చు అన్నట్టు చెప్పారు. ఇది ఆహ్, ట్రస్ట్‌ని రీబిల్డ్ చేస్తుంది. మనందరికీ క్లారిటీ ఇస్తుందన్నట్టు చెప్పారండి. మనందరికీ క్లారిటీ ఇస్తుంది. ట్రస్ట్‌ని రీబిల్డ్ చేస్తుంది అన్నట్టు చెప్పారు. చూద్దాం. ఏం క్లారిటీ ఇస్తారు? మన ట్రస్ట్‌ని మనం ఏం రీబిల్డ్ చేస్తామనే దాని గురించి కూడా మనం చూద్దాం. ఆయన ఎవరిని ఆహ్, బ్లైమ్ చేయడానికి మాట్లాడడం కాదు. ఆయన ప్రాక్టికల్‌గా ఉన్నది ఉన్నట్టు పాస్ట్‌లో ఏదైతే జరిగిందో అది మాత్రమే చెప్పడానికి ముందుకు వస్తున్నారన్నట్టు తెలియజేశారండి. ఎవరిని ఇక్కడ బ్లైమ్ చేయట్లేదు. ఉన్నదున్నట్లు మాత్రమే మాట్లాడుతా ఉన్నారు. ఉన్నదున్నట్టుగానే చెప్పబోతున్నారు అన్నట్టు చెప్పారు. సో, నిజం చూపించడానికి మాట్లాడుతున్నారు. ఆన్ పాసివ్‌లో ముఖ్యంగా దుబాయ్, యూఏఈ ఆపరేషన్స్‌లో కొన్ని విషయాలు తప్పుగా జరిగాయి. ఆన్ పాసివ్‌లో దుబాయ్, యూఏఈ ఆపరేషన్స్ ఏదైతే ఆపరేషన్ టీమ్ ఉంటుంది కదా! సో, ఆపరేషన్ టీమ్స్‌లో కొన్ని విషయాలు తప్పుగా జరిగాయి అన్నట్టు చెప్పారు. సో, ఆ కొన్ని విషయాల పైన ఆయన నమ్మకాన్ని ఆహ్, దుర్వినియోగం చేస్తున్నట్టుగా చేసుకున్నారు అన్నట్టుగా చెప్పారండి ఆయన. ఓకే. సో, ఇవన్నీ వివరంగా వచ్చే అప్డేట్‌లో చెబుతారు. మనకు ఒక లైవ్ డ్రా అవుతుంది. సో, పాతది ముగిసింది. ఇప్పుడు 'విక్టరీ విత్ యాష్‌తో' ముందుకెళ్ళాలి అన్నట్టు చెప్పారండి. అంటే ముగిసింది అనంటే వాట్ ఈస్ వాట్ ఏంటి ఎక్స్‌ప్లనేషన్స్ ఇస్తారు. ఓకే. సో, వాట్ ఈస్ వాట్ ఏంటి అనేది ఎక్స్‌ప్లనేషన్స్ ఇస్తారు. ఓకే. సో, 'విక్టరీ విత్ యాష్' మన కొత్త ప్లాట్‌ఫార్మ్ స్టార్టప్ చేశారు. ఇప్పుడు ఆయన కూడా గ్లోబల్ మీటింగ్‌లో ఒకటే చెప్పారు. యాన్ పాసివ్ ప్రాజెక్ట్ అనేది నేను ఇక్కడికే స్టాప్ చేయలేదు. జస్ట్ అది హోల్డ్ చేశానంతే. అది ఫ్యూచర్‌లో నేను మళ్ళీ స్టార్ట్ చేస్తాను. అది కొన్ని సంవత్సరాల తర్వాత. ఓకే. అంతవరకు అది నేను హోల్డ్ చేస్తున్నానన్నట్టు క్లియర్‌గా చెప్పారండి. క్లారిటీ. సో, ఇది మనమందరికీ ఉపయోగపడుతుంది. మన సీఈఓ, ఆయన ఫ్యామిలీ ఎంత పడ్డారో మనమందరం చూస్తా ఉన్నాం. మనందరికీ కూడా తెలుస్తుంది అన్నట్టు చెప్పారండి. సో, నేను కూడా ఈ అప్డేట్స్‌కి చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఉన్నానన్నట్టు చెప్పాడండి ఆయన. అంటే నెక్స్ట్ ఈ పార్ట్ 2 ఏముంటుంది? పార్ట్ 3 ఏముంటుందనే దాని గురించి కూడా వెయిట్ చేస్తా ఉన్నాను. ఏం చెప్తారనేది వెయిట్ చేస్తా ఉన్నాను. అది తెలుసుకోవాలి. సో, ఏం జరిగింది? ఏంటన్నట్టు చెప్పారండి. సో, ఆయన కూడా చెప్పారు. పాస్ట్‌లో కొందరికి ఈ యొక్క విషయాలు అందరికీ తెలిసి ఉండొచ్చు. లేదా ఈ విషయాలు తెలియకపోయి ఉండొచ్చు. ఎవరు కూడా దీనికి ఆహ్, సస్పెన్స్ అని కొందరికుండొచ్చు. లేదా అందరికి ముందుగానే తెలిసి ఉండొచ్చు కొన్ని విషయాలు. చూద్దాం ఏం చెప్తారన్నట్టు చెప్పారండి ఆయన. క్లియర్ అందరికి? ఒక క్లారిటీ ఉందని నేను అనుకుంటున్నా. ఓకే. సో, ఇంకా మీకు ఈ యొక్క టాపిక్ గురించి మీకు ఇంకా క్లియర్‌గా అర్థం కాకపోతే మళ్ళొకసారి చూడండి. మీకు ఒక క్లారిటీ వస్తుందండి. ఓకే. సో, ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి అనంటే ఈ పార్ట్ 2, పార్ట్ 3 గురించి క్లియర్‌గా చెప్తారు. ఓకే. దాంట్లో మనకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇంకా కేవైసీలు ఎవరివైతే కాలేదో విక్టరీ విత్ యాష్‌లో కేవైసీలు చేసుకోండి. కొత్తగా రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలనుకున్న వాళ్ళు లింక్స్ ఏమైనా కావాలన్నా కూడా డైరెక్ట్‌గా వాట్సాప్‌లో టెక్స్ట్ చేయండి. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది వాట్సాప్ గ్రూపు. ఓకే. డైరెక్ట్‌గా నేను ఇన్విటేషన్ లింక్ అనేది పంపించేస్తాను. రిజిస్ట్రేషన్ లింక్స్. ఓకే. కేవైసీలనేది కంప్లీట్ చేసుకోండి. ఇంకా ఎవరైతే కేవైసీలు చేసుకొని లైక్ వాళ్ళకు ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు 45 డేస్ కంప్లీట్ అయింది. వాళ్ళు రిమూవ్ అయిపోయారు అంటే, వాళ్ళు కొత్త మెయిల్ ఐడీతో చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. న్యూ మెయిల్ ఐడీ క్రియేట్ చేసుకొని, వాళ్ళు విక్టరీ విత్ యాష్‌లో న్యూ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. అది చేసుకొనైనా కూడా మీరు మళ్ళీ కేవైసీ కంప్లీట్ చేసుకొని ప్రాసెస్ అనేది కొనసాగించొచ్చు. మరి ఆన్‌పేస్‌లో ఉన్న మెయిల్ ఐడీతోనే చేయాలా? విక్టరీ విత్ యాష్ మెయిల్ ఐడీ కొత్తది కదా! సో, నాకు ఫ్యూచర్స్ అన్నీ ఉండదా? ఉంటుందనంటే అందరికి ఉండే ఫ్యూచర్సే ఉంటుందండి. ఓకే. సో, దట్ ఈస్ కంప్లీట్‌లీ డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్ అని ఆ రోజే చెప్పారు. సో, దాని గురించి మీకందరికీ తెలిసిందే. క్లారిటీ అందరికి. సో, ఇంకా లైక్ మీకు ఇంకేమైనా క్వైరీస్ ఉన్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా నాకు కామెంట్స్ చేయండి. దాన్ని మేము చూసి నాకు తెలిసింది ఉంటే నేను వెంటనే రిప్లై ఇస్తాను. తెలియనిది ఉంటే తెలుసుకొని మరి మీకు క్లియర్‌గా చెప్తానండి. క్లారిటీ అందరికి. సో, ఈ వీడియోలో మీకు క్లారిటీ వచ్చింది నేను అనుకుంటున్నాను. సో, ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఓకే. వాళ్ళకి కూడా ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఒక స్టెప్ ఫార్వర్డ్ అవుతారండి. థాంక్ యూ సో మచ్ అండి. మళ్ళొక వీడియోలో కలుద్దాం. అంతవరకు వెయిట్ చేయండి. సైనింగ్ ఆఫ్ ఎస్‌కే తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్. థాంక్ యూ సో మచ్. జై హింద్.